Welcome to our channel. So yesterday మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలా టేబుల్ షార్ట్ కట్ చెప్పామన్నమాట. సో ఈరోజు ఏం చేద్దామంటే 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో అంతకంటే ముందు ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో అదేవిధంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడమ్మా. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈ వీడియోస్ లింకప్ దొరుకుతుంది మీకు, ఓకేనా? కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. ఆ వీడియోస్ చూసిన ఫస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు మిక్స్ చేశాను, అడిషన్ సబ్ట్రాక్షన్. వాటి ద్వారా అవి వీడియోస్ బాగా కవర్ చేశాను అనుకోండి, ఈ వీడియోస్ కంటిన్యూషన్ వస్తుంది మీకు. ఇంకొక పాయింట్ ఏమంటే మధు సారు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు, అవి కూడా ఒకసారి చూడండి. అంటే అంతకంటే ముందు మన వీడియోస్ చూడండి. ఫస్ట్ బేసిక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా బేసిక్స్ రావాలి మీకు. బేసిక్స్ రాకపోకుండా డైరెక్ట్ క్లాసెస్ విన్నారనుకోండి మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు, ఓకే? అదేవిధంగా అసలైన పాయింట్ గ్రూప్ డి డేట్ అనేది ఫైనల్ దగ్గరకు వచ్చేసింది. ఎవరైతే అప్లై చేయకపోతే వాళ్ళు అప్లై చేయండి, లాస్ట్ వరకు ఉండద్దండి, ఓకే? నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం ఈరోజు క్లాసు, ఓకే? చూడండి. సో 52 × 19. సో ఇలాంటప్పుడు ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎలా మల్టిప్లై అయ్యేలా చెప్తాను. సో 52 × 19, 52 × 19 అన్నాడు. యాక్చువల్గా ఇలా చేస్తాం. సో 52 × 19 ఎలా చేస్తానో చూడండి షార్ట్ కట్. 52 × 19 ఏం రాస్తున్నానంటే 20 - 1గా రాస్తున్నాను. 20 - 1గా రాస్తున్నాను. 2 జా 104, పక్కన 0 ఉంది కాబట్టి 0. సో 52, 104, 52 1 జా 52. సో 1040 నుంచి -52 పోతే ఎంత? 8. నెక్స్ట్ 8, 988 ఆన్సర్. ఇది ఒక పద్ధతి. సో ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూడండి, 52 × 19, 52 × 19. సో ఇది చూడండి, ఫస్ట్ ఇలానే చేయొచ్చు. సో 2 9 జా 18, నెక్స్ట్ 2 1 జా 2, నెక్స్ట్ 9 2 జా 45, 45 + 2 47, 47 + 1 48. ఓవరాల్గా చూస్తే 8 ఇక్కడ వేసుకుంటాం, 4 ఇక్కడ పెట్టేసుకుంటాం. నెక్స్ట్ కంప్లీట్ అయింది కదా, 5 1 జా 5, 5 1 జా 5, 5 + 4 9, 988. సో అది మీ ఇష్టమ్మా, ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా? సో ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. సో ఇంకోసారి చెప్తాను చూడండి, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 52 × 19 మీరు ఫైనల్ కూడా ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో 2 9 ఎంత? 18 కదా. ఫస్ట్ 8 వేసుకుంటాం, 1 రౌండ్ అప్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్ మనం అలాగే బయట ఉంచేసాలా, రైట్ సైడ్ ఉండే నెంబర్ ఇప్పుడు కింద వేసేసుకోవాలి. నెక్స్ట్ 2 1 జా ఫస్ట్ 2 అట్లా పక్కన పెట్టేద్దాం. 5 9 జా 2 1 జా 2, నెక్స్ట్ 9 5 జా 45, 45 + 2 ఎంత? 47, 47 ఇక్కడ 1 మిగిలిపోయింది కదా, 48. ఇప్పుడు 48 వచ్చింది కదా, ఇప్పుడు 8 ఇక్కడ వేసేసాను, నెక్స్ట్ 4 అలాగే ఉంచేసాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ 5 1 జా 5, 5 + 4 988. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ 9 వచ్చినప్పుడు ఇలాగా, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ సో ఆన్సర్ ఎంత వచ్చింది? 988. ఇది కూడా డైరెక్ట్ చేసేయచ్చు. 99 2 జా, నేను షార్ట్ ఫామ్ చెప్పాను కదా, 99 2 జా 90 + 9 × 2, 9 9 జా ఎంత? 198, 198 పక్కన 0 ఉంది కాబట్టి 1980, 1980. సో ఓకే, 78 × 18, 78 × 18. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 78 × 10 + 8, 780 + 78, 8 జా. ఎస్టర్డే క్లాసు చాలా సింపుల్ వేలో డిస్కస్ చేశాను. ఎస్టర్డే క్లాస్ చూడండి, ప్రీవియస్ క్లాసు మల్టిప్లికేషన్ క్లాస్ 1 లేదా పార్ట్ 1గా నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది, షార్ట్ ఫామ్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి, ఓకే? చూడండి, 78 8 జా డైరెక్ట్గా వేసాను చూడండి. 560 + 64, 560 + 64 ఎంత అవుతుంది చెప్పండి? 560 + 64, 560 + 60 620, 620 + 8 628. ఇక్కడ చూడండి, అడిషన్ డైరెక్ట్గా వచ్చేసిందా? 8
10, 13, 14 నాట్ 8. ఆన్సర్ 14 నాట్ 8. ఓకే, 68 ఏం రాసుకున్నాం, 40 + 8గా రాసుకున్నా. ఎంత అవుతుంది? 80 + 48 32 ఎంత అవుతుంది? 320 + 32 ఎంత అవుతుంది? 320 + 32 352 3520 జీరో ఉంది కాబట్టి 88 8 జా 640 + 640 + 64 640 + 60 ఎంత? 700 700 + 8 ఎంత? 708 708. ఓకే, 8 2 నెక్స్ట్ 12 నెక్స్ట్ 1 4288. ఆన్సర్ 4228. సారీ 4228. 33 × 51 33 × 51 చూడండి మా. సో 33 × 51 33 × 51. సరే, ఇది ఒకటే చేంజ్ చేయాలంటే ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. 33ని ఏం రాసుకుంటాం? 30 + 3గా రాసుకుంటాం ఇంటూ 51. 351 ఎంత? 153. 351 153. పక్కన జీరో ఉంది కాబట్టి 1530. నెక్స్ట్ 351 ఎంత? 153. కంప్లీట్ అయిపోయిందే. సో ఇప్పుడు అడిషన్ లింకప్ వస్తుందా మనకి? అందుకే కదా నేను ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, మా లింకప్ దొరుకుతుంది మీకు అని. చూడండి, 3 నెక్స్ట్ 8 నెక్స్ట్ 1683. ఆన్సర్ 1683. ఓకే, 97